అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. నేడు అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొదలు పెట్టారో లేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రతి వార్త సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలో కొన్ని తప్పుడు వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీరాముడి చిత్రాలతో కూడిన 500 నోటును విడుదల చేయనుందనే వార్త వైరల్ గా మారింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం శ్రీరాముడి చిత్రాలతో పాటు 500 రూపాయల నోటు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం 500 నోటుపై జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం ఉండే ప్లేస్ లో శ్రీరాముడు ఫోటో ఉన్న నోట్లు ట్రెండింగ్ లోకి వచ్చాయి. దీంతో పలువురు రామ భక్తులు జై శ్రీరామ్ అంటూ తెగ ఆనందపడిపోతున్నారు. జనవరి 22, 2024న శ్రీరాముడి చిత్రాలతో కూడిన 500 నోట్ల కొత్త సిరీస్ ను విడుదల చేయబోతోందని, నోటుకు వెనక వైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ ఫోటోను ఆర్బీఐ పొందుపరుస్తోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ బ్యాంకింగ్ రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. కొత్త నోటుకు సంబంధించి ఆర్బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ఇలాంటి వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు. కాగా జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. ప్రధాని మోదీ సమక్షంలో అభిజిత్ ముహూర్తంలో విగ్రహ ప్రతిష్టాపనకు మరికొంతమంది కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఇప్పటికే ఆహ్వానాలు కూడా అందుకుంటున్నట్లు సమాచారం.